ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు. పెద్దాపురంలో 13 కోట్లతో MSME పార్కుకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్. పళని క్షేత్రంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు. పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ స్పష్టం. ఎస్సీ రిజర్వేషన్లను 20% పెంచాలి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు పేర్కొన్నారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దాపురం ADB రోడ్డు వద్ద APIC ఆధ్వర్యంలో 13 కోట్లతో ఏర్పాటు చేయనున్న MSME పార్కుకు వారు శంకుస్థాపన చేశారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దాపురం ADB రోడ్డు వద్ద APIC ఆధ్వర్యంలో 13 కోట్లతో ఏర్పాటు చేయనున్న MSME పార్కుకు మంగళవారం రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడని అన్నారు. ఉపాధి కల్పనతో పాటు ఆర్థికంగా రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం కోసమే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక MSME పార్క్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, భారతదేశ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని అన్నారు. వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగంపై ఆధారపడేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే MSME పార్కుల్లో పెద్దాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసే MSME పార్కు అతిపెద్దదని అన్నారు. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, పెద్దాపురంలో 29 ఎకరాల విస్తీర్ణంలో MSME పార్క్ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పార్కు ద్వారా 5,000 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజా, పెద్దాపురం RTO K శ్రీరమణి, APIC జనరల్ మేనేజర్ M రమణారెడ్డి, DLDO KNV ప్రసాదరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడు కంటే ఎక్కువగా పార్టీలో ఉంటూ వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి 2014 ఆఖరి సీటు నాకు వేసి ఇచ్చింది వారికి. నా నామినేషన్కి నాకు చంద్రబాబు గారు వచ్చారు. వేసిన తర్వాత హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఇలా సీట్ కన్ఫర్మ్ కాలేదు. మళ్ళీ హెలికాప్టర్ దిగిన తర్వాత ఇలా సీట్ కన్ఫర్మ్ అయింది. పెద్దాపురం అంటే కొత్త నియోజకవర్గం చేయగలను లేదో అన్నా, కానీ తప్పకుండా చేయగలుగుతాం. ఆ వారిని నమ్మి మీరందరూ ఓటేయడం, దాని తర్వాత మీరు రుణం తెచ్చుకోవడం కోసం ఆహ్వానించాలి కృషి చేస్తూ, పదవి వచ్చిన తర్వాత కూడా నేను రాష్ట్రమంతటా కాదు పెద్దాపురం అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి ఈ రోజున మేము వస్తూ ఉంటే, ఏ ఇంచు దాటితే ఒక కిలోమీటర్ కాదు, 1 కిలోమీటర్ చూస్తే 3
కార్యక్రమం ఆయన చేసినవి ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ అవ్వచ్చు, ఆఖరికి గడియారం స్తంభం అవ్వచ్చు, అన్ని హంగులతో అంబేద్కర్ భవన్ అవ్వచ్చు. అంటే వెనకబడిన వర్గాలు కూడా అన్ని హంగులతో కూడా జీవించాలి, వారికి కూడా మంచి భవిష్యత్తు వారి లక్ష్యంతో ఆ రోజునే వారు వేసినట్టు పునాది. అలా గుడి బయట ఉన్న షెడ్ మొన్న కట్టింది అవ్వచ్చు. అన్ని కూడా మేము చూసుకుంటూ వస్తాను, ఏం చేస్తాము అంటే ఇది చూస్తూ ఉంటే మాకు కూడా మేము చాలా తక్కువ చేస్తున్నాం, మేము ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, మేము కాన్స్టిట్యున్సీలో వెనకబడిపోయామని చెప్పి మాకు కూడా వచ్చే విధంగా అద్భుతమైన నాయకుడు అతన్ని అంటే చెప్పారు. 19 గెలవడం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే 14-19లో ఆ తరుణంలో ఒక సైకో చెప్పిన మాటలు ప్రజలు నమ్మారు. ఏదో మంచి చేస్తానని చెప్పి 2019లో ఆయనకి పెద్ద మైండెడ్ ఇచ్చాడు. కానీ సైకోతత్వంతో ఈ రాష్ట్రాన్ని వెనక తీసుకెళ్లారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదు. ఆ టైంలో గెలిచి మా పోరాటంలో ఏదో 19 మంది మేము ఉన్నాం అసెంబ్లీలో, మాకు కూడా వెలుగుదలకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాలేదు, 18 మంది ఉన్నాం. ఆ టైంలో మాకు ఎప్పుడు వెలుగుదలుగా ఉండి చేసేవాళ్ళు, మాకు ఐడియాస్ ఇచ్చేవాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తి చంద్రరాజప్ప గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా చేసి ఈ రోజు కీలకంగా పొలిట్ బ్యూరోలో ఉండొచ్చు, రేపొద్దున ఇంకా ఉత్తమమైన పదవుల్లో ఉండొచ్చు. అన్నింటిలో కూడా ఎప్పుడు కూడా పెద్దాపురం వాళ్ళు నిజంగా మర్చిపోకూడదంటే గొప్ప వ్యక్తి మా యొక్క చంద్రరాజప్ప గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం, ఇప్పుడు పెద్ద చెప్పిన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించే పార్టీలు ఈ కూటమి పార్టీలు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేశ భద్రతకు రేయింపవళ్లు పనిచేస్తున్న త్రివిధ దళాలకు మంచి జరగాలని పళని క్షేత్రంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రత్యేక పూజలు చేశారు. పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులకు మరియు పాకిస్తాన్ బోర్డర్ కాల్పుల్లో మృతి చెందిన సామాన్య పౌరులు, సైనికుల ఆత్మశాంతి కలగాలని కోరుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి భారత సైన్యానికి దైవశక్తి కూడా అండగా ఉండాలనే సంకల్పంతో సుమారు 100 మంది జనసేన నాయకులు, జన సైనికులతో పళని క్షేత్రం శ్రీ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు స్థానిక మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. భారతదేశం బాగుండాలా, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యుద్ధంలో ఉన్నారో, ఎవరైతే బార్డర్లో ఉన్నారో, జమ్మూ కాశ్మీర్, అలాగే గుజరాత్, రాజస్థాన్ ఇటువంటి చోట్ల ఎవరైతే సివిలియన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో, ఎవరైతే పెహల్గాం దాడిలో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి అందరికీ కూడా సానుభూతిగా వారందరికీ ఆత్మ శాంతించాలని మరణించిన వారికి, అలాగే యుద్ధం చేయబోతున్న వాళ్ళందరికీ అన్ని ఫోర్సెస్లోని ఇండియా చాలా నెంబర్ 1 స్ట్రెంత్. ఆ స్ట్రెంత్ అయితే మనం చూపించుకోగలుగుతూ ఉన్నాం. ప్రపంచానికి కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూపిస్తాం ప్రపంచానికి మన బలం. అట్లాగే వారందరికీ మనకి ఇండియన్ ఆర్మీ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్మీ ఇన్ వరల్డ్. అయితే ఈవేళ దానికి దైవ సంకల్పం కూడా తోడుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈవేళ ప్రతి చోట కూడా తమిళనాడులో ఉన్న ప్రతి మురుగన్ గుడికి, ఎందుకంటే దేవసేన అధ్యక్షుడు మురుగన్ అంటే, అటువంటి మురుగన్ యొక్క ఆశీస్సులు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్క చోటకి వెళ్ళమన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపాలిటీ బలసులపేటలో నూతనంగా నిర్మించిన మండల తహసీల్దార్ కార్యాలయం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, సిడిపిఓ కార్యాలయం నూతన భవనాలను మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్, శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా భారంగా ఉన్న రానున్న రోజుల్లో సూపర్ 6లోని పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే నెలలోనే అమలు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో అంతా దోచుకోవడం, దాచుకోవడమే జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ
ప్రాధాన్యతనిస్తూ పరిపాలన అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 10 మాసాలైందని, సుమారుగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీకి వచ్చిస్తుందని, మరోప్రక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎండ్బి రోడ్లకు దాదాపుగా 800 కోట్లతో టెండర్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రధానంగా నేడు పెద్దాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, సామర్లకోట ప్రాంతంలోని లో వోల్టేజ్తో సమస్యను పరిష్కరించేందుకు సబ్స్టేషన్ను మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరుగుతుందని మంత్రి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, కాకినాడ పెద్దాపురం ఆర్టీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, ఇతర రెవెన్యూ సంఘాల నాయకులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఘనంగా సత్కరించారు. తొలుత సామర్లకోట మున్సిపాలిటీ బలుసుపేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే చినరాజప్ప, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కాకినాడ పెద్దాపురం ఆర్టీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, డిఎల్డీఓ కెఎన్వి ప్రసాద్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజా, ఐసీడీఎస్ పీడీ కె విజయ్ కుమారి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది. ఇప్పుడు 3 కోట్లు ఊరికి 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు కరెంటు. ఆ పని కూడా జరుగుతున్నాయి. ఆర్డీఎస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 భాగస్వామ్యంతో జరుగుతున్నాయి. సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్ ఇవి కూడా చాలా చేస్తున్నాం. పవర్ డిమాండ్ ప్రతి సంవత్సరం 6 నుంచి 8% పెరుగుతుంది కనుక 1,000 కోట్ల రూపాయలతోటి రాష్ట్రం నలుమూలలో ఎక్కడైతే పవర్ ఇబ్బంది ఉందో అక్కడ అన్నిటి కూడా 132 and above సబ్స్టేషన్స్ శాంక్షన్ చేయడం, ప్రారంభించడం, కొన్ని దాంట్లో అయితే కొత్త ఇవ్వడం కూడా జరిగింది అన్నమాట. అన్ని కార్యక్రమాలు వరుసన ప్రయారిటీ ప్రకారం తప్పకుండా చేస్తాం. రాజప్ప గారికి నాకు ఒకటి అడిగారు, సబ్స్టేషన్ ఎక్కడుందో చూసుకొని ఇమీడియట్ గా శాంక్షన్ చేయాలి. మేడపాడు అక్కడ స్థలాలు ఎక్వైర్ చేయాలి. ముందు స్థలం రెడీ అవ్వాలి, చెప్పండి, ఇమీడియట్ గా చేయండి. 2 లక్షలు లేకపోతే 25 kV ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నాం. మనం మళ్ళీ 3 పోల్స్ ఇస్తాం, ఇలా అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇస్తాం. రాబోయే రోజులు ఇంకా డిమాండ్ ఉన్నా కనుక తప్పకుండా వాటికి సంబంధించి కూడా చేస్తాం. ఎక్కడైతే మంచినీళ్ళు 24 అవర్స్కే అందించాలో అక్కడికి 24 అవర్ లైన్ ఇచ్చిన మంచిది. అక్కడ 1-2 గ్రామాలు ఉన్నాయి, ఇప్పుడు అయిపోయింది. అది అన్నీ తీసుకొని చేస్తాం. చూడండి, ఇప్పుడు CPWS స్కీమ్ అయ్యి CPWS స్కీమ్స్ కి 24 hours వాటర్ ఇవ్వాలి కదా, పక్కన 4-5 గ్రామాలు కలిపి ఉంటాయి. వాటిని ఏం చేయాలో ఒకసారి చూడండి. అలా చేస్తే మనం ఇల్లు నుంచి వైరు హై టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది ఒక్కటే డబ్బులు కట్టాలంటే కాలనీ కూడా కట్టలేదు, మున్సిపాలిటీ కట్టలేదు. ఇక్కడ చెన్నై అయితే బాధ లేదు, హై టెన్షన్ వైర్లు వచ్చి పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 20% పెంచాలని తెలంగాణలోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 73వ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో మెక్లారెన్ గ్రౌండ్స్ లో మాలల మహా రణభేరి నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ దురుద్దేశంతోనే ఎస్సీ రిజర్వేషన్లకు వర్గీకరించిందని అన్నారు. ఇప్పటికైనా మాలలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ అసంబద్ధ వర్గీకరణపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు జి చెన్నయ్య, అన్నవరపు కిషోర్, తుల్లబల్లి అశోక్ బాబు, పెయ్యల పరశురాముడు, గుమ్మపు సూర్యవరప్రసాద్, లింగమనసప్రసాద్, ముంగా సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాపులేషన్ వైజ్ పెంచే అవసరం ఉన్నది. మొన్న సెన్సస్ కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేశారు. మీరు సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉందో ఎంపెరికల్ డాటా అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఏదైతే తీర్మానం ఇచ్చిందో దాని గురించి సరైన కమిటీ వేసి స్టడీ చేసి నిజంగానే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఎవరికి అన్యాయం అయిందని చెప్పి ఆ డాటా తీసుకున్న తర్వాతనే ఈ వర్గీకరణ చేసేది అవసరం ఉంది. కానీ 1 minute కానీ కేవలం ఓట్ల కోసము రాజకీయ నాయకులందరూ కూడా వాడుకుంటున్నారు. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. నిజంగా వర్గీకరణ కావాలనుకుంటే అన్ని రంగాలలో వర్గీకరణ కావాలి. బడ్జెట్లు వేసేటప్పుడు దాని గురించి మాట్లాడరు, ఈ కార్పొరేషన్లో అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు మాట్లాడరు, ఇంకా ఇతర చోట్ల కూడా ఎక్కడైతే నిజంగానే ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవన్నిట్లో కూడా వర్గీకరణ చేసే అవసరం ఉంది. కానీ అక్కడ వారి సొంత లాభాల కోసము వారి సొంత ఎజెండా పెట్టుకొని వారు ఇవన్నీ కూడా చేస్తుంటారు. అందుగురించి దళితులందరూ కూడా ఐక్యమై ముందుకొచ్చి కొట్లాడి మనకి ఏదైతే ఆర్థికంగా రావాలో ఇవన్నీ కూడా సాధించుకునే అవసరం ఉంది.
ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా తక్కువైపోయినాయి. అవుట్సోర్సింగ్లో రిజర్వేషన్స్ పెట్టలేదు, అవుట్సోర్సింగ్లో కూడా రిజర్వేషన్స్ పెట్టాలి, ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ సమస్యల మీద అందరు కలిసి కొట్లాడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాం. వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా ఈరోజు మాలల మహారణబేరి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వర్గీకరణను అంతమొందించే వరకు మాల మహానాడు పోరాడుతూనే ఉంటుంది. అందరినీ సంఘటన చేసేందుకే మా ఈ కృషి. వర్గీకరణ ఏ రూపంలో వచ్చినా కూడా అడ్డుకోవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. అలాగే కోర్టుల ద్వారా కూడా దీనిపై మేము పోరాడుతున్నాం. కాబట్టి రోడ్లపై కూడా పోరాటం చేస్తున్నాం. కాబట్టి వర్గీకరణకు ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా వారు దానికి అనుభవిస్తారని మేము తెలియజేస్తున్నాం. దీనికి ఫలితం అనుభవిస్తారని కూడా ప్రభుత్వాలకు పార్టీలకు హెచ్చరిస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అనుబంధ సంఘం ఏపీపీటీడీ యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి డిపో ఎదుట ధర్నా చేశారు. గ్యారేజీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మహిళా ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు సూర్యచంద్రరావు, గంగాధర్లు మీడియాతో మాట్లాడారు. అన్ని కేటగిరీ ఉద్యోగుల కొరతను వెంటనే భర్తీ చేయాలని, ఈపీకే, కేఎంపీఎల్ పేరుతో వేధింపులు మానుకోవాలని, డబుల్ డ్యూటీ అమౌంట్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏవీరావు, జిల్లా చైర్మన్ కె శ్రీనివాసరావు, ప్రకాష్, చక్రం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 1/19 సర్క్యులర్ ఉందో ఈ 1/19 సర్క్యులర్ అనేది ఆర్టీసీలో ఉన్నటువంటి కింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ మా సెక్యూరిటీ వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ రోజున మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మరి ఈ రోజున పే స్కేల్ అగ్రిమెంట్ గవర్నమెంట్లో విలీనం చేస్తున్నాం పేరుతో ఇప్పటి వరకు కూడా పే స్కేల్ అగ్రిమెంట్ జరగలేదు. అలాగే ఏ అయితే డిఏలు ఉన్నాయో డిఏలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఎన్కేజ్మెంట్ పేరుతో మాకు ఉన్నటువంటి లీవులన్నీ కట్ చేసి ఇప్పటి వరకు కూడా ఎన్కేజ్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ యాజమాన్యం ఉంది. ఈ యాజమాన్యం ఏదైతే మేము శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని చేస్తున్నామో ఇప్పటి వరకు పట్టించుకోకుండా మరి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఖచ్చితంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే మా రాష్ట్ర కమిటీ పేరుతో శాంతియుతంగా ఈ ఉద్యమం చేస్తున్నామో, మీరు ఇదే పరిస్థితుల్లో ఉంటే అవసరమైతే మీరు సమ్మెకి వెళ్ళడానికి కూడా సిద్ధమని చెప్పేసి మీకు వార్నింగ్ ఇస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం గుర్తించి మా సమస్యలను పరిష్కరించి మా కార్మికులు న్యాయం చేస్తారని రాష్ట్ర కమిటీగా మీకు తెలియపరుస్తూ, మరి ఉద్యోగస్తులు వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యి సిక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రింట్ చేసినప్పుడు సిక్కులకు సంబంధించి మరి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రిప్రజెంటేషన్ మేరకు యాజమాన్యం ఏదైతే మరి సర్క్యులర్ జారీ చేశారో ఆ సిక్కు కాలం ఏదైతే ఉందో సిక్కు కాలానికి కమిటేషన్ అనేది ఏదైతే ఉందో పూర్తి శాలరీ ఇవ్వాలనేది మా యొక్క ప్రధాన డిమాండు. చాలా చోట్ల సిక్కులకు జీతాలు నిరాకరిస్తున్నారు డిపో మేనేజర్లు. మరి ఆ విధానం విడనాడాలి. ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా సరే సిక్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు వస్తాయి. కాబట్టి ఆర్టీసీలు కూడా అదేవిధంగా మరి వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ మేరకే అమలు చేయాలనేది మా యొక్క ప్రధాన డిమాండు. అలాగే అన్ని కేటగిరీల్లో కూడా ఏపీపీటీడీలో 2020 తర్వాత మెర్జ్ అయిన తర్వాత ప్రమోషన్స్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఎవ్వరికి కూడా ప్రమోషన్ రాకుండా అప్పటి నుంచి కూడా మరి ఏదైతే అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం ఒక్క ప్రమోషన్ కూడా ప్రభుత్వంలో ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఒక్క ప్రమోషన్ తీసుకుని అయినా సరే ఉద్యోగస్తుడు రిటైర్డ్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఏపీఎస్ఆర్టీసీలో ఏ కేటగిరీలో అయితే నియామకం జరిగాడో అదే కేటగిరీలో రిటైర్డ్ అయ్యే పరిస్థితి ఏదైతే ఉందో ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మెర్జ్ అయిన తర్వాత మరి చేయవలసిన భర్తీ చేయవలసిన అవసరం, ప్రమోషన్ భర్తీ చేయవలసిన అవసరం కూడా ఉందనేది మా యొక్క ప్రధాన డిమాండు. ఎంచేదంటే రిటైర్డ్ అవ్వకుండానే రిటైర్డ్ అయినా సరే ప్రమోషన్ లేకుండా రిటైర్డ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇంక్రిమెంట్స్ కోల్పోవడం వల్ల అది క్యుములేటివ్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకి ఆర్థిక నష్టం లక్షలాది రూపాయల్లో నష్టం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా తక్షణమే మరి వాళ్ళ యొక్క అర్హత మేరకు మరి వెంటనే ప్రమోషన్ సౌకర్యం కూడా పెంచాలనేది మా యొక్క ప్రధాన. ప్రతిభ గల పేద క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు.
కాకినాడ 2 టౌన్ సెంటర్ మున్సబ్ వీధిలో గల హరీష్ స్పోర్ట్స్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద క్రీడాకారుడికి 20,000 రూపాయల విలువగల క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ యువ క్రికెట్ క్రీడాకారుడు జోసెఫ్ కిషోర్కు క్రికెట్ కిట్ను బహుకరించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రతిభ గల పేద క్రీడాకారులను ప్రోత్సహించడంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందుంటుందని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ అభివృద్ధి చేసే క్రమంలో తీసుకోవాల్సిన విధి విధానాలు, మెలకువలు, జాగ్రత్తలు, మొత్తం ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు, లాభ నష్టాలపై అవగాహన కల్పించేందుకు నారెడ్కో ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి కాకినాడ జేఎన్టీయూకే అల్యూమిని ఆడిటోరియంలో స్టేట్ లెవెల్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ పి వేణుగోపాలరావు, సెక్రటరీ ఉపేష్, ట్రెజరర్ నాగేశ్వరరావులు తెలిపారు. కాకినాడ నారెడ్కో కార్యాలయంలో ఈ నెల 18వ తేదీన కాకినాడ జేఎన్టీయూకేలో జరిగే వర్క్ షాప్ వివరాలను వెల్లడించారు. నిర్మాణ ఖర్చులు కానీ, లేఅవుట్ ఖర్చులు కానీ ఏ విధంగా మనం వర్కౌట్ చేయాలి, అది మనకి ఎంత గిట్టుబాటు అవుతుంది, మన మార్కెట్లో ప్రస్తుతం ఉన్న రేటుకి అది అమ్మగలమా లేదా తదితర విషయాలపై క్షుణ్ణంగా ఈ సెమినార్లో చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్టేట్ ప్రెసిడెంట్ గద్దె చక్రధర్ గారు కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే జేఎన్టీ నుంచి మురళీకృష్ణ గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు కూడా స్పీకర్గా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి తన అంగీకారం తెలిపి ఉన్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ ఈ స్థిరాస్తి వ్యాపారంలో ఉత్సాహంలో అందరూ కొత్త బిల్డర్లు కానీ, పాత బిల్డర్లు కానీ ఈ కార్యక్రమం మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సభ్యులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. ఏంటంటే మార్కెటింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ఏ లెవెల్లో, ఏ స్టేజ్లో అమ్మాలి, ఈ బిల్డింగ్ని ఎంతకు అమ్మాలి, ఎప్పుడు ఎంతకు అమ్మాలి, ఇనీషియల్గా ఇన్వెస్టర్ ప్రైస్ అంటారు. సో వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికి నెరెడ్కో కాకినాడ చాప్టర్ వారు ఒక అద్భుతమైన స్టేట్ లెవెల్ సెమినార్ని కండక్ట్ చేస్తున్నారు. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, లేఅవుట్ డెవలపర్స్, సైట్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. దీనికి నెరెడ్కో స్టేట్ ప్రెసిడెంట్ గద్దె చక్రధర్ గారు, కేవీఎస్జీ మురళీకృష్ణ గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూకే కాకినాడ, అండ్ కాకినాడ చాప్టర్ నెరెడ్కో ప్రెసిడెంట్ గారు అయిన పి వేణుగోపాలరావు గారు స్పీకర్స్ కింద వ్యవహరిస్తారండి. వచ్చే అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ ఒక కిట్ ఉంటుంది. అందులో ఒక సర్టిఫికేటు, దానికి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కంటెంట్, డేటా ప్రింట్అవుట్ ఇవన్నీ కూడా ఇస్తాము. ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో దీని అందరూ కాకినాడ వాసులు ఉపయోగించుకోవాలని మరీ కోరుకుంటున్నాం. ఇందులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారని కోరుకుంటున్నానండి. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే కొంతమంది అపార్ట్మెంట్స్ కడుతున్నారు, మధ్యలోనే వదిలేస్తున్నారు. అలాగే లేఅవుట్లు చేస్తున్నారు, మధ్యలోనే వదిలేస్తున్నారు. ఎందుచేతంటే దాని మీద అవగాహన, ఖర్చు ఎంత అవుతుంది ఏంటన్నది అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి తప్పిదాలన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని అన్నింటినీ అధిగమించి ఈ ఏవైతే లేఅవుట్లు ఉన్నాయో, అపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఇటువంటివన్నీ కూడా ఈ యువ బిల్డర్లు అందరూ తెలుసుకొని బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కాకినాడ నెరెడ్కో చాప్టర్ వారు ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి గుణపాఠం నేర్పి భారతదేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం, ఆశీస్సులు మెండుగా ఉండాలని, షష్ఠి షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు పిఠాపురం పాదయ్య క్షేత్రం కుక్కటేశ్వర స్వామి ఆలయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు హాజరయ్యారు. ముందుగా కుక్కటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో కొలువై 10వ శక్తి పీఠాది దేవతగా పూజలు అందుకుంటున్న పురుహూతిక అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి
కుంకుమ పూజ, త్రిశూల పూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం కార్యక్రమాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాదులను అందరినీ నాశనం చేయడానికి భారతదేశ సైనికులకు పురోహితిక అమ్మవారి దైవశక్తిని ఇవ్వాలని మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు మర్రెడ్డి శ్రీనివాస్ కు, తుమ్మల బాబుకు ఆశీర్వచనం చేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దేవస్థానం పండితులు సుబ్బన్న, మౌళి, శ్యామ్, జనసేన పార్టీ వీర మహిళలు చల్లాలక్ష్మి, డాక్టర్ వరలక్ష్మి, పిల్ల రమ్యజ్యోతి, నాయకులు చెల్లిబోయిన సతీష్, మాన్యుడి రంగబాబు, పిల్ల శివశంకర్, కర్ణం సూరిబాబు, జోగా వెంకటరమణ యాదవ్, కడారి తమ్మయ్య నాయుడు, మొగలి బాబ్జీ, జ్యోతిరి శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జా లోవరాజు, బొజ్జా రాంప్రసాద్, ఎలుబండి రాజారావు, కోలాసాయి, పింకే జగదీష్, ఆగంటి ప్రభాకర్, వనం వీరబాబు, అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు, కొత్తం సుందరం తదితరులు పాల్గొన్నారు. మేము వేరు, మా నాయకుడు వేరు. దేశం కోసం కానీ దేశం పట్ల కానీ మా నాయకుడు ఉన్న అంకిత భావం ఎవరితోటి పోల్చలేం. అటువంటి సందర్భంలో ఆయన నిజంగా ఫస్ట్ రోజు సంఘటన జరిగినప్పుడు ఆ రాత్రంతా కూడా నిద్రపోలేదు. తెల్లారి శ్రేణులంతా ఉత్తేజపరిచారు, కార్యక్రమాలు చేయమన్నారు. ఆయన స్వయంగా జరిగిన ఆంధ్రాలో కోల్పోయినట్టు మొట్టమొదటి పేలకాల సంఘటన సరిపోయిన వారికి స్వయంగా పర్యటించారు. వారి కుటుంబానికి 50 లక్షల ప్రయత్నించి అండగా నిలబడ్డారు. నిన్న రోజున వీరమరణం పొందినటువంటి నాయక్ సైనికుడు కూడా ఆయన వెళ్ళారు. ప్రభుత్వం ప్రకారం ప్రకటించడం కాకుండా 25 లక్షల రూపాయలు కూడా ఆయన ప్రకటించారు. ఏంటంటే మా ఉన్న నిబద్ధత. అదే కాకుండా ఇవాళ ఇంతటి ఘన విజయం సాధించినటువంటి ఈ క్రీడలకి మనం మద్దతు ఇవ్వాలి, నైతిక స్థైర్యం ఇవ్వాలి. ఆ దేవదేవుడు వారందరికీ అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మన వెంకటేశ్వర స్వామిలో నిలయమైనటువంటి 10వ దశపీఠంగా మనంతా భావిస్తున్నటువంటి పురోహితికామ గారి సమక్షంలో ఈ వేళ సుదర్శనం జరుగుతుంది. ఇది శత్రు నాశనం కోసం తలపట్టిన యజ్ఞం. తప్పకుండా ఏవైతే త్రివిధాల తరాలకి ఏదైతే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన వీరందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, మా అధ్యక్షుల తరఫున, దేశం తరఫున వారందరికీ కృతజ్ఞతాభావంగా పూర్వకంగా తెలియజేసుకుంటూ వారు మంచి శక్తివంతం అవ్వాలి. ఎవరైనా భారతదేశం వంక చూడాలంటే భయపడే స్థితిలో ఈవేళ భారతదేశం యొక్క పరువు నిలబెట్టారని ఈ త్రివిధాలకి మరొకసారి సెల్యూట్ చేస్తూ కాశ్మీర్ అందాలు, జమ్మూ అందాలు తిలకించడానికి వెళ్ళినటువంటి అమాయక పర్యాటకుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలుపు, దేశ సమగ్రత కోసం, భారతదేశ సౌభాగ్యం కోసం మనం దేశ రక్షణ చేస్తున్నటువంటి త్రివిధ దళాల సైనికులకి కూడా మన అందరం అండగా ఉండాలనేటువంటి ఇచ్చినటువంటి పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ కూడా తమిళనాడు, కర్ణాటక, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవతల్ని, దేవుల్ని పూజించి మన రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా సౌభాగ్యంతో విరవెల్లాలి. మరి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద మూకలతో పాటు పాకిస్తాన్ దేశ సైన్యం కూడా కవ్వింపు చర్యలకి దిగి ఈరోజు మన దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఏదైతే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఉన్నటువంటి సైనికులకి ఆ భగవంతుడు దీర్ఘాయుష్షు ప్రసాదించి వారికి ధైర్యాన్ని కల్పించి వారికి రక్షణగా ఉండాలని ఈరోజు దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ సౌండ్ సిస్టమ్ ఓనర్స్ అండ్ హెల్పర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. మంగళవారం కాకినాడ నగరంలోని ఆనంద భారతి గ్రౌండ్స్ లో గల మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో సంఘం మండల సర్వసభ్యుల సమావేశం జరిగింది. సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు నడికట్ల లోవరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్లను కలిపి నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షులుగా దత్తుర్తి శ్రీను, కార్యదర్శిగా దువ్వా చంద్రశేఖర్, కోశాధికారిగా సింగర్ సునీల్లను సభ్యులు ఎన్నుకున్నారు. వీరితో పాటు కొప్పిశెట్టి నాగబాబు, పెంబడి నాగు, కూరపాటి సత్యబాబు, కిషోర్లను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలాగే సహాయ కార్యదర్శులు బచ్చుల మోహన్, రాయుడు శ్రీను, బి శ్రీను, వంకా సింహాద్రి ఎన్నికయ్యారు. అంతేకాకుండా గౌరవ అధ్యక్షులుగా ఓబా ప్రేమ్, వడ్డే శ్రీనివాసరావు, అనుసూర్ విజయకుమార్, పి పుల్లారావు, ముమ్మడి విజయబాబులతో పాటుగా కార్యవర్గ సభ్యులను కూడా సంఘం నాయకులు ఎన్నుకున్నారు. ఈ సంఘానికి న్యాయ సలహాదారుగా ఎన్ రోజారాణి సభ్యులు నియమించుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు, నక్కా కృపారావు, మల్లాడి సత్యబాబులు పాల్గొని ఎన్నికలను సజావుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు లోవరాజు మీడియాతో మాట్లాడుతూ సంఘం ఐక్యత కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. స్థాపించినందుకు ఈ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీకి, గౌరవ అధ్యక్షులకి, అలాగే అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికులు ముఖ్యంగా పని చేసేవారికి, కష్టపడే వాళ్ళకి ఫలితం దక్కాలన్నది ఏ సంఘమైనా ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీన్ని బలోపేతం చేసి ఈ యూనియన్ బలపరిచి సభ్యులందరికీ కూడా న్యాయం జరిగేలా చేయవలసిందిగా కోరుచున్నాం. మాకు విభేదాలు చేసి పార్టీ వారు కూడా 4 దగ్గరికి తిరిగి నలుగురిని 4 రకాలు అడిగి 10,000 చెప్తే 8,000 చెప్పారని, 8,000 చెప్తే 6,000 చెప్పారని చెప్పి మా దగ్గర రేట్ కాంపిటీషన్ పెట్టి కూడా మా పబ్లిక్, మా నుంచి ఓనర్స్ అందరూ కూడా ఫంక్షన్ చేసిన వాళ్ళు లబ్ధిని పొందుతున్నారు. మా సభ్యులే రకరకాల ఇబ్బందులు చేసి ఎంతోమంది అప్పులు చేసి పట్టుకొచ్చి వ్యవస్థను స్థాపించి దాని మీద వ్యాపారం చేసుకుందాం అని చెప్పి దాంట్లో దెబ్బతిని వ్యాపారాలు పాడు చేసుకుని లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపై అలా జరగకుండా ఈ యూనియన్ వారు సరైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ మా నుంచి 100% వీరికి మా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాం. కొన్ని మండలాలు ఇంకా ఉన్నాయి మిగిలినవి, అవి కూడా చేస్తాము. చేసిన తర్వాత ఇవన్నీ కూడా అందరూ మండలాలు అయిన తర్వాత ఈ మండల ప్రెసిడెంట్లు అందరినీ కూర్చోబెట్టి ఒక రేటు నిర్ణయం చేసి అందరూ ఎవరి మండలానికి ఏ రేట్ అయితే పాటిస్తారో ఆ రేటు నిర్ణయించి జిల్లా అసోసియేషన్ అది రిజిస్టర్ చేసి దాని ద్వారాగా వాళ్ళు నచ్చిన రేట్లకే జిల్లా అసోసియేషన్ నడిపించేలాగా చేద్దామని మేము ఉద్దేశించి ప్రతి మండలంలో కూడా వాళ్ళని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక రేటు నిర్ణయించండి, ముందు అర్జెంటుగా రేటు పెట్టండి, రేటు నిలబెట్టండి అంటున్నారు. కానీ ఏంటంటే ఒక మండలంలో ఓ రేటు ఉంటుంది, టౌన్లో ఓ రేటు ఉంటుంది. అలాగే మేమేమన్నా ఎవరికి నచ్చిన రేటు, ఏ మండలానికి నచ్చిన రేటు అది చేసుకోమని చెప్తున్నాం అందరినీ కూడా. ఆ చేసుకున్న రేట్ని అమలు చేస్తాము. ఈ పొద్దున్న పక్క మండలంలో వచ్చి పక్క మండలంలో ఏమైనా వ్యాపారం చేయాల్సిన దానికి ఒక పర్సంటేజ్ పెట్టుకోమని చెప్తున్నాం. ఆ పర్సంటేజ్ను పక్క మండలం వెళ్ళి చేసేటప్పుడు ఆ మండలం అసోసియేషన్కి చెందేలాగా, వ్యక్తిగతంగా కాకుండా మండల అసోసియేషన్కి చెందేలాగా రేపు పొద్దున్న ఎవరికైనా ఆపద వచ్చినా ఏది వచ్చినా ఆ మండల అసోసియేషన్ యొక్క ఫండ్ అవసరానికి నిమిత్తం ఉపయోగించేలాగా ఆ ప్లాన్ ద్వారా మేము ఏంటంటే పర్సంటేజ్ అన్నది పెట్టాం. అది కొన్ని చోట్ల జరుగుతుంది. మన మండలాలు ఆచరించిన మీటింగ్లు అయిన చోట ప్రతి చోట కూడా అవుతున్నాయి. ఇవన్నీ కొన్ని మండలాలు మిగిలి ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ మండలాలు వచ్చిన వాళ్ళు ఎవరు ఏమంటున్నారంటే ప్రతిదీ కూడా మాకు తెలియలేదండి, మాకు తెలియజెప్పలేదండి, మాకు ఇది అవ్వలేదని చెప్తున్నారు. కానీ ఉన్న మండలాలను క్లియర్ చేసిన తర్వాత అన్ని మండల ప్రెసిడెంట్లు అందరిని కూర్చోబెట్టి ఒక మాట మీద నడిపిందామనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది జై హింద్. మానవత్వ విలువలతో నర్సులు పనిచేస్తారని, వారిని ప్రేమతో, దైవత్వంతో చూడాలని ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్, రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు మద్దా వికాస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ మనకు నర్సులు దైవ సమానులని చెప్పారు. ముఖ్య అతిథులు గవర్నర్ పెంకి గోవిందరాజులు, సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ రెజిస్టర్ వనమి శ్రీనివాసరావులు మాట్లాడుతూ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుందని, భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. నర్సులు కృష్ణవేణి, నాగదేవి, సరళ, కృష్ణవేణి, నూకరత్నంలను సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో క్లబ్
కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, కోశాధికారి కొత్త శ్రీరాములు, జిల్లా కేబినెట్ సెక్రటరీ పెంకే శివకుమార్, కోశాధికారి కిరణ్ కుమార్, జిఏఆర్ లక్ష్మీ నాగేంద్ర, టి వీరభద్రరావు, ప్రసాద్, శ్రేణు, భవానీ, నాగమణి, సరళ, అనుష, ఉపేంద్ర తదితర పాల్గొని జయప్రదం చేశారు. ఒక భరోసా, ఒక భద్రత. నేను ఏ పేషెంట్ గురించి ఫోన్ చేసి డాక్టర్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వండి, వాళ్ళు కట్టుకోలేరు, పంపిస్తున్నానండి. 7 గంటలు పంపిస్తావు, నేను 6 గంటలు అయిపోతాను, 8 గంటలు అయిపోతాను, సరే పంపించి నేను మళ్ళీ వచ్చి చూస్తాను అనే మంచి డెంగ్యూ ఫీవర్ టైంలో రాత్రి 2 గంటలకు ఒక కేసు పంపించానండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మా అంగన్వాడీ టీచర్ గారు ఇంత బాగుంటుంది, అంగన్వాడీ టీచర్ గారు హ్యాండిక్యాప్లు, వాళ్ళ అమ్మగారికి అయితే ఇంకా అసలు డెత్కి వచ్చారండి ఆవిడ. ఆ టైంలో 30,000 కౌంట్లో అయినా వాళ్ళు క్యూర్ చేసి పంపించారు. ఇప్పటికీ డాక్టర్ గారిని వాళ్ళు నేను ఊళ్ళోకి వెళ్ళినప్పుడల్లా ఆయన పుణ్యమేనండి అంటారు. అలా ఒకటి కాదు, చిన్న ఉదాహరణ చెప్పుకోవడానికి ఎన్నో. అలాగే మరి ఈరోజు మనల్ని గుర్తించి మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి మాకు ఈ పురస్కారం ఇచ్చి మమ్మల్ని సన్మానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలయన్స్ సేవ కార్యక్రమాలు చేస్తున్నాము. అదేంటంటే మెయిన్ నేను వాట్సాప్లో సారు మన శ్రీను వాట్సాప్లో స్టేటస్లో అది పెట్టడం చూసి నేనే ఫోన్ చేసి ఏంటి డాక్టర్ గారు అయ్యింది ఇంత ఖాళీగా ఉన్నారా ఎలా చేయడానికి అని నేను సార్ను ఒక ఆదర్శంగా తీసుకొని నేను పిలిచి అడిగి నేను ఈ క్లబ్లో జాయిన్ అయ్యాను. మరి అలాగే మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు ప్రజల పట్ల మరి మంచి అంకితభావంతో సేవలు అయ్యి అందించారు. అలాగే మనం ప్రజలకు సేవ చేయడానికి మనకి ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ నర్సింగ్లో ఉండవు. అది మనం వినియోగించుకొని ప్రజలకు మంచి సేవలు అందియాలని మన డాక్టర్ గారు ఇలాంటి పెద్దవాళ్ళందరికీ డాక్టర్ గారికి మంచి పేరు తేవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మమ్మల్ని ఈ విధంగా గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే మాకంటే కూడా మా అన్నయ్య సర్వీస్ చేస్తారు. మా అన్నయ్య చేసే సర్వీస్లో అయితే మేము 50% కూడా చేయలేము. యాక్చువల్లీ చెప్పాలంటే మా అన్నయ్యకు అయ్యారు. నిజంగా సర్వీసెస్ అన్నా చాలా బాగా ఇస్తారు. సార్ కోసం ఫస్ట్ తెలుసు, ఎందుకంటే అన్నీ నేను డైరెక్ట్గా చూస్తాను కాబట్టి బాగా తెలుసు. ఎలాంటి కేసు అన్నా కానీ చాలా ఈజీగా చేస్తాడు. దైవత్వంతో మానవత్వంతో పనిచేస్తూ ఉంటారు. డాక్టర్స్ ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చారో అవి తప్పకుండా పాటించి, డాక్టర్లు అయితే మేము సలహా ఇచ్చి వెళ్ళిపోతాం, బట్ నర్సులు 24 hours వాళ్ళ దగ్గర ఉండి పూర్తిగా సర్వీస్ చేస్తూ రోజుల ఆలనా పాలన చూసుకుంటూ వాళ్ళు మానవత్వంతో పనిచేస్తారు. కాబట్టి నర్సులు కూడా దైవ సామాన్యులే. డాక్టర్ల వైద్యో నారాయణ హరి అంటాము. వైద్యో నారాయణ హరి అనేది ఒక డాక్టర్కే కాదు, ఈవెన్ నర్సులకు కానీ మన వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెందుతుందని నేను ఈ సందర్భంగా తెలియజెప్తాను. ఎందుకంటే ఇది వీరి యొక్క వర్క్. కొంతమంది ఈ రోజుల్లో కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ రోజుల్లో కూడా ఇంకా నర్సులు అంటే కొంచెం తేలిక భావంతో కూడా ప్రజలు ఉంటారు. ఇది చాలా పక్కా తప్పు. ఎందుకంటే నర్సుల్ని మనం ఎంత గౌరవంగా చూస్తే అంత మంచిది. ఎందుకంటే నర్సులు కానీ డాక్టర్ని కానీ చూడగానే రోగికి ఒక 50% జబ్బు పోద్ది, తర్వాత ఇచ్చి 50% ట్రీట్మెంట్. చాలామంది చూడండి, ఈ రోజున్న జబ్బుల్లో ఓ 50%కి వైద్యం అక్కర్లా, ఓ 50% మాత్రమే జబ్బులకి డాక్టర్ చాలా అవసరం. సో ఎందుకు అవసరం లేదంటే, సపోజ్ రొంప చేస్తుంది, ఈ రొంప ఖచ్చితంగా 5-6 రోజులు తగ్గిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ మింగడం మనకు అలవాటు. అలాగే కొంతమంది సొంత వైద్యాలు చేసుకుంటారు. సొంత వైద్యాలు కూడా పనికిరాదు. ఈ రోజుల్లో గూగుల్లో ఎక్కువ ఉపయోగించి గూగుల్ తోటి వైద్యం చేసుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా పేషెంట్లు నష్టపోతారు, కానీ వైద్యులకు ఏమాత్రం నష్టం ఉండదు. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి మా ఎలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వన్ శ్రీనివాసరావు, అలాగే మా కౌన్సిల్ కాకినాడ జిల్లా సెక్రటరీ పెంకే శివ, అలాగే కిరణ్ కుమార్, ట్రెజరర్ కిరణ్ కుమార్, అలాగే మిగిలిన సభ్యులు ఇక్కడ చాలామంది వచ్చారు. శ్రీరాములు, అలాగే శ్రీదేవి, గార్ లక్ష్మీ నాగేంద్ర, ఇలా ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు. వీరభద్రరావు, ఎన్ శ్రీనివాస్, మా క్లబ్ సెక్రటరీ ఎన్ శ్రీనివాస్, వీరందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన వీరందరికీ, ప్రసాద్, అలాగే అందరికీ కూడా, అలాగే బాబీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నిస్వార్థంగా సేవలందించే సేవామూర్తులు నర్సులు అని దక్షిణాది రాష్ట్రాల అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 కోశాధికారి వనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 కాకినాడ శ్రీ పద్మరామ్
ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులు తెలంగాణ వీరభద్రరావు అధ్యక్షతన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్ఏ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సుల ప్రాముఖ్యత చాలా విలువైనది అని అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ వ్యవస్థకి ఒక దిక్సూచిగా నిలిచారని, అందువల్లనే నైటింగేల్ పుట్టినరోజును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ మనకు కనిపించే దేవుళ్లుగా కోవిడ్ సమయంలో నర్సుల ప్రాముఖ్యత, వారి సేవలు వెలకెట్టలేనివని చెప్పవచ్చారు. జీజీహెచ్ కాకినాడ హెడ్ నర్స్ హైమావతి, జీజీహెచ్ కాకినాడ స్టాఫ్ నర్స్ వై రత్నకుమారి, ఎంపీహెచ్ఎంఎఫ్ కరప, పిహెచ్సి బొడ్డుపల్లి దేవి, ఎంపీహెచ్ఎఫ్ జ్యోత్స్న, ఆశా పి అమూల్య వారి సేవలను గుర్తించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ పెంకే శివకుమార్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, గవర్నర్ ఏరియా రిప్రజెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ వీరభద్రరావు, క్లబ్ సెక్రటరీ వివి ప్రసాద్, సత్యబాబు, సతీకుమారి తదితరులు పాల్గొన్నారు. ఒక నర్సింగ్ని ఒక వృత్తిగా తీసుకుని ఎంతో మందిని మరి యుద్ధ సమయాల్లో గాయపడినటువంటి మరి ప్రజెంట్ ఇప్పుడు మరి ఇండియా పాకిస్తాన్ ఎలా యుద్ధం జరుగుతుందో అలాంటి యుద్ధాలు జరిగిన టైంలో అందరికీ ఆదర్శంగా ఉండి నేనున్నానని భరోసాగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల్లో మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫస్ట్ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. మరి నర్సింగ్ ఫీల్డే ఒక ఆదర్శంగా ఉండి కొనియాడవచ్చు. మరి అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుని సొసైటీలో మరి వైద్యపరంగా కానీ మరి ఒక ఎడ్యుకేట్ చేయడం విషయంలో కానీ అన్ని విషయాలు కూడా నర్సింగ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా ముందుంటారని నేను అనుకుంటాను. మరి అలాంటి వ్యక్తులే ఈరోజు సన్మానగ్రహీతులు కూడా. వాళ్ళు ఎంతో కష్టపడి పేద ప్రజలకి సేవ చేసే వ్యక్తుల్లో వీరు కూడా కొనియాడవచ్చు. మరి ఎప్పుడు కూడా మనం సొసైటీలో ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు మానవ సేవే మేధవ సేవ అనే సిద్ధాంతంతో మనం ముందుకెళ్ళినప్పుడు, మనం ఒకరికి సహాయం చేసినప్పుడు ఆ సహాయం మనకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సేవాభావాన్ని అలాంటి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, 10 మందికి సేవ చేసే భాగ్యం మనకు వచ్చినందుకు మనం చాలా సంతోషపడాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అయిన పెంకే శివకుమార్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ అయిన మరి కిరణ్ కుమార్, గవర్నర్ ఏరియా రిప్రజెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర, ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులైన తెలంగాణ వీరభద్రరావు గారు, అలాగే సన్మాన రైతులు మేమందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డేని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమెప్పుడు మనకి ఏ సదుపాయాలు లేనప్పుడు ఆమె ఒక ల్యాంప్, విత్ ల్యాంప్ అని ఒక పేరు, ఆ ల్యాంప్ పట్టుకుని ఎంతో మందికి సర్వీస్ చేశారు. ఆవిడ చేసి సర్వీస్ నిజంగా ఇప్పుడు యూనివర్సల్గా ఒక నర్సింగ్ అనేది ఏర్పడిందంటే ఆమె ఎనలేని సేవలు ఎంతో మందికి అందించి ఉంటారు. ఆవిడ తద్వారా ఎంతో మందిని అదే శిక్షణలో రూపొందించి ఒక్కొక్క నర్సెస్ తయారు చేశారు. ప్రతి పేషెంట్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, నర్సే ఎక్కువగా ఉంటుంది. డాక్టర్స్ వైద్యం చేసి వెళ్ళిపోతారు. ఆ ట్రీట్మెంట్ అనేది మనకు కావాల్సిన సైకలాజికల్ సపోర్ట్ అయినా ఏదైనా సరే ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే ఇవ్వగలదు. అదే రీతిగా కరోనా వచ్చిన టైంలో కూడా డ్యూటీగా చేస్తే ఏ మనిషి కూడా ఏ పని చేయలేరు. ఆ డ్యూటీని ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఇది నా పని, నా ద్వారా పేషెంట్ ఏం కాకూడదు అనే ఒక ఎయిమ్తో ఒక ధైర్యంగా సేవలు అందించగలిగి ఆ పేషెంట్ అటాచ్మెంట్ కలిగి వాళ్ళ బాధలు ఏంటి అన్నీ తెలుసుకోగలిగేది ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే. అదేవిధంగా కరోనాలో కూడా మేము ఎంతగానో ధైర్యంగా సేవలు చేసాం. డాక్టర్స్ అయితే అంతే సమానంగా స్టాఫ్ నర్సెస్ కూడా సేవలు చేసేది. ఇటువంటి సేవలు చేస్తారని మీరందరూ గుర్తించి మాకు ఇలా సన్మానం చేయడం చాలా సంతోషించే విషయం. ఇలా మేము అందరూ సేవ చేస్తున్నాము. ఈ విధంగా ఒక నర్సింగ్ ఫీల్డ్ అనేది ఒక ఏర్పడింది, ఒక అటాచ్మెంట్, ఒక ధైర్యం అనేది వచ్చిందంటే కేవలం అది ఫ్లోరెన్స్ నైటింగేల్ మాత్రమే. ఆవిడ మాకు ఇంత మంచి అవకాశాన్ని, ఇంకా ఎన్నో సేవలు చేసే వరాన్ని ఇచ్చారంటే నిజంగా ఆవిడ వల్లే వచ్చింది. దీన్ని మేము అందరూ సంతోషిస్తున్నాం. అందుకే కాకినాడ జిల్లాలో గల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ధర్నా చేశారు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆస్కార్ రావు, శ్రీకాంత్, జిల్లా అధ్యక్షులు
సత్యనారాయణ తదితరులు పాల్గొని ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 179 ద్వారా సచివాలయ గ్రేడ్ 3 ఏఎన్ఎంలకు పదోన్నతులు ప్రకటించాలని అన్నారు. ఇప్పటికే 10 జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయినా ఉమ్మడి జిల్లాల్లో మాత్రం ఎందుకు ఆలస్యమవుతోందని అన్నారు. తాము కష్టపడి సాధించిన ఉత్తర్వులు ఇక్కడ ఎందుకు అమలు అవ్వట్లేదని ఆస్కార్ రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంతు శ్రీను, విజయలక్ష్మి, జయచంద్ర, గోపాలకృష్ణ, కిషోర్, స్వామినాథం, సువర్ణరాజు, రమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఇబ్బంది పడొచ్చు, పెట్టబోయే చిక్కుడు బాధను కొనబోయే గేట్ తినొచ్చు అని అనుమానంతో మరి ఈయన ఏమనుకుంటాడో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇవ్వలేనంటున్నాడు. ఈయన ఇవ్వడట, ఈయన సీటు ఖాళీ చేయడట. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, డిఎంహెచ్ గారు మీరు ప్రమోషన్లు ఇవ్వాలనుకుంటే కూర్చోండి, మీకు అంతగా ఇబ్బంది అనుకుంటే దయచేసి మీరు వెళ్ళండి, వేరే డిఎంహెచ్ గారు ఇచ్చిన పదోన్నతులు ఇస్తారు. ఇది మీ మీద కక్షతోటో మీ మీద కోపంతో చెప్తున్నటువంటి మాట కాదు. మీ యొక్క నిర్ణయం వందలాది మంది జీవితమే ప్రభావితం చూపించకూడదు. ఈవేళ స్వయంగా కమిషనర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. కమిషనర్ వీరపాండ్యన్ గారు మాట్లాడుతూ జరిగింది. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నా. రాత్రి డిప్యూటీ డైరెక్టర్ గణపతిరావు గారితో మాట్లాడడం జరిగింది. మేము స్వయంగా మీ డిఎంహెచ్ గారికి చెప్తాం, ఏమీ అడ్డంకులు లేవు, ప్రొవిజనల్ సీనియారిటీ ఫైనల్ కావాలి, ఫైనల్ సీనియారిటీస్తో పదోన్నతులు ఇమ్మని చెప్పారు. ఇవాళ ఎందుకు ఇంకా ఆలస్యం అవుతా ఉంది? కాబట్టి ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీరు సీనియారిటీ ఎప్పుడు విడుదల చేస్తారు, పదోన్నత కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు, పదోన్నతులు ఎప్పుడు ఇస్తారు, ఈ 3 విషయాలు మాకు తెలియజేస్తేనే తప్ప ఈ కార్యాలయ ఆవరణ నుంచి కదిలేదు లేదు. చావోరేవో తేల్చుకుంటాం తప్ప వెనుకాడేది లేదని తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున, ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం తరఫున జరైపోయినాయండి. మేము చదివిన చదువుకు తగ్గట్టు మాకు గ్రామీణ స్థాయిలో మేము ప్రజలకి సేవ కూడా అందించలేకపోతున్నాం. ఆ యాప్స్ లోనే ఉంటున్నాం. అయినా సరే మేము ఎప్పుడు కూడా పని ఆపలేదండి, ఎందుకంటే మేము పని చేస్తూనే మా బాధలు వ్యక్తపరిచాం. మేము ఆస్కర్ సార్ ఆధ్వర్యంలో, సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో మేము ఇప్పటి వరకు కూడా ఈ రోజు అయితే మేము ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే, అన్ని జిల్లాల్లో అంటే 8 జిల్లాల్లో కౌన్సిలింగ్ అయిపోయిందండి. లిస్టు పెట్టారు, కౌన్సిలింగ్ ఇచ్చేసారు. మా సహోదరులు చాలా మంది చేస్తున్నారు, కానీ మాకు ఇప్పటికొచ్చి ప్రమోషన్ అన్నది సార్ ఏమీ మాట్లాడకుండా పోయిన వారం మేము గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగిందండి. డిఎంహెచ్ గారు చాలా అంటే ఎలా అంటే మా మానసికంగా మమ్మల్ని ఒక నవ్వుతూ ఇస్తాంలే, ఒక సంవత్సరం తర్వాత వస్తుందిలే అన్నట్లు చెప్పారండి. మాకు అప్పటి నుంచి చాలా బాధ కలిగింది. మా వాళ్ళు చాలా వేదన కలిగి, చాలా మంది మాలో పెద్దోళ్ళు ఉన్నారు, బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మా ఆవేదన అర్థం చేసుకుంటారని మేము ఈ రోజైతే ఇప్పుడైతే మేము ఆ ప్రొవిజన్ లిస్టు కాదండి, మాకు సీనియారిటీ లిస్టు పెట్టాలి, మాకు కౌన్సిలింగ్ ఎప్పుడో డేట్ చెప్పాలి, ఇవన్నీ ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలమండి. అది జరిగేదాకా ఆస్కర్ సార్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఉంటామని, మేము అది పొందుకుంటామని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అయితే ఎందుకనో మరి ఇక్కడ కాకినాడ డిఎంహెచ్ఓ గారు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కొంత తాత్సారం చేస్తూ చాలా ఆరోపణలు ఇక్కడ ఎదుర్కొంటున్నారు. ఏం చేతంటే ఇక్కడ ఏదో డిప్యూటీ డీఎంఓగా పనిచేస్తున్న ఒక ఆయన ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారని, అమలాపురం వెళ్ళిపోయినా ఆయన ఇంకా ఇక్కడ పనిచేస్తూ కొంతమంది ప్రమోషన్స్ ప్రక్రియకి అడ్డుపడుతున్నారని, ఆయనకి నచ్చని వారికి ఇక్కడ ప్రమోషన్స్ ఇవ్వకూడదని కానీ అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ డిఎంహెచ్ఓ గారి దృష్టికి మీరు తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఈ రోజు స్పందించకపోవడంతో ఇక్కడ మరి మా మహిళా మనులు అభ్యర్థులు దాదాపు 400 నుంచి 500 మంది ఇక్కడికి వచ్చారు. వారందరికీ మద్దతుగా వారికి వెంటనే ప్రమోషన్ ప్రక్రియ కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, అందుకు ఆదేశాలు ఇవ్వాలని, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్ ని ఈ రోజు డిసైడ్ చేయాలని వారందరూ అడుగుతున్నారు. దానికి మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ అటు వైద్య ఆరోగ్య శాఖ నాయకులు కానీ, ఇటు ఏపీజీఏ నాయకులు కానీ పూర్తి మద్దతు తెలియజేస్తూ వారు ఎంత రాత్రి అయినా లేదా పొద్దుపోయినా లేదా రేపు ఉదయం వరకైనా వారు ఉన్నంత వరకు మేము ఇక్కడ వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ ప్రమోషన్ ప్రక్రియని పూర్తి చేయడానికి మా శాయశక్తిలా కృషి చేస్తూ వారికి పూర్తి మద్దతును తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. శాంతి స్థాపనే రవిశంకర్ గురూజీ ఆశయం, ఆధ్యాత్మికత, మానవ సేవతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న రవిశంకర్ గురూజీ హింస, ఒత్తిడి లేని సమాజ లక్ష్యంగా సేవలు అందిస్తున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో రవిశంకర్ గురూజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956 మే 13న పాపనాశనంలో జన్మించిన రవిశంకర్ గురూజీ 1981లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలు అందిస్తున్నారని అన్నారు. సంఘర్షణల నివారణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా ఉండడం, పేదరిక నిర్మూలన, మహిళా స్వయం సమృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవిశంకర్ గురూజీ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారని కృష్ణమోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా పేద మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణరాజు, అడపాల రత్నప్రసాద్, ఓం నమ శివయ్య, కుమార్ యాదవ్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపురాజు తదితరులు పాల్గొన్నారు. మన పేదలందరికీ వారి యొక్క రవిశంకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వస్త్రదానం చేయడం జరిగింది. వీరేష్ ప్రసాద్ గారు, ప్రముఖ సేవకులైన వీరేష్ ప్రసాద్ గారి సౌజన్యంతో కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో మన పేదలకు వస్త్రదానం చేయటం జరిగింది. ఈ యొక్క సేవ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారతదేశం, పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో రవిశంకర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయమని చెప్పడం ద్వారా వారు మన కృష్ణమోహన్ గారు ఈ యొక్క వీరేష్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఆయన యొక్క రవిశంకర్ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారికి రవిశంకర్ గారి ఆధ్వర్యంలో జరగడం వలన కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా గిరీష్ ప్రసాద్ గారికి ఆడవాళ్ళ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియదు. ఎందుకంటే ఈయనకి తెలుసు, మీకు ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రవిశంకర్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఆయన అనేక మిలిటెంట్స్, కాశ్మీర్ మిలిటెంట్స్ 380 మంది వాళ్ళు ఉద్యమం వదిలేసి మన దాంట్లో జాయిన్ అయిపోయారు, తుపాకీలు వదిలేసి. ఇంకా అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. అయినప్పటికీ మన దురదృష్టం ఏంటంటే మన పాకిస్తాన్ కాశ్మీర్లో జరిగిన ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి సేవా సంస్థల్లో ఉండాలి, ఆధ్యాత్మిక కేంద్రాలు. ఎందుకంటే దీంట్లో జ్ఞానం ఉంటుంది, గానం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ధ్యానం అంటే మెడిటేషన్, గానం అంటే మంచి మంచి భగవంతుడి కీర్తనలు పాడుకుంటాం. ఏమంటే ఆ ధ్యానం ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, గానం ఉంటుంది, జ్ఞానం కూడా ఉంటుంది. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వికృతంగా టెర్రరిస్టులుగా తయారవడం కానీ, ఇతరులని మతోన్మాదులుగా తయారవడం కానీ, ఉగ్రవాదులుగా తయారవడానికి అవకాశం ఉండదు. అందువల్ల వారిని ఆదర్శంగా తీసుకుని ఆర్ట్ ఆఫ్ లింక్ ఫౌండర్ అయిన 1980 నుంచి విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ కార్యక్రమాలు చేస్తుంటారు. అందువల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హింసలేని జీవితం ఉండాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు. పెద్దాపురంలో 13 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్. పళని క్షేత్రంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు. పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ స్పష్టం. ఎస్సీ రిజర్వేషన్లను 20% పెంచాలి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.